అందరికీ నమస్కారం. బండి భగీరథ ఎక్కడ? ఇది నిన్నటిదాకా జరిగిన చర్చ. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న చర్చ అసలు బండి సంజయ్ ఎక్కడ? కొడుకును దాచాడు అని నిన్నటిదాకా మాట్లాడుకున్నారు. ఇప్పుడు తాను కూడా దాక్కున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చ అంతా అవసరమా? బండి భగీరథను తీసుకొచ్చి పోలీసుల ముందు కూర్చోబెడితే పోలీసులు అరెస్ట్ చేసుకుంటారో జైలుకి పంపిస్తారో, సరే చట్టం తన పని తను చేసుకుపోయిద్ది. సో చట్టానికి కోఆపరేట్ చేసిన వాడిగా బండి సంజయ్కి పేరుండేదిగా. ఇప్పుడు బండి భగీరథ అజ్ఞాతంలో ఉన్నంత కాలం అతను చేసిన పని గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. సో దాన్ని లాగటం బండి సంజయ్కే మైనస్. ఇప్పుడు ఖచ్చితంగా బండి భగీరథ అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అతని మీద సెక్షన్స్ ఆల్టర్ చేశారు. ఆల్టర్ చేసిన తర్వాత పెట్టిన సెక్షన్స్ చాలా ఏమన్నారు, ఖచ్చితంగా జైలుకు పోవడానికి అవకాశం ఉన్న సెక్షన్స్. 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ పెట్టారు. సెక్షన్ అంటే పోక్సో యాక్ట్లో సెక్షన్ 5 క్లాజ్ 1 రెడ్ విత్ సెక్షన్ 6 పెట్టారు. సెక్షన్ 6 అనేది 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉన్న సెక్షన్. దాన్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బండి భగీరథకి ముందస్తు బెయిల్ కానీ తర్వాత నార్మల్ బెయిల్ కానీ రావడానికి అవకాశాలు తక్కువ. జైలుకు పోక తప్పదు. ఇప్పుడు దాక్కుంటే ఎన్నాళ్ళు దాక్కుంటాడు? ఒక 2 రోజులు దాక్కుంటాడు, 3 రోజులు దాక్కుంటాడు. అరెస్ట్ కాక తప్పదు, జైలుకు పోక తప్పదు అనుకున్న కేసుల్లో ముందే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఈ చర్చ ఆగిపోయి ఉండేదిగా. ఇప్పుడు ఎంతగా ఎన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటే అన్నాళ్ళు బయట చర్చ జరుగుతూనే ఉంటుంది బండి భగీరథ చేసిన పనుల గురించి. ఇది అవసరమా? ఇది బండి సంజయ్ పదవి పోయేదాకా జరిగేటట్టుంది. ఆల్రెడీ ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. రాబోయే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో బండి సంజయ్కి అవకాశం ఉండకపోవచ్చు ఈసారని. కొడుకు చేసిన పని వల్ల తండ్రి పదవి పోయే పరిస్థితి. ఈ పదవి పోకుండా కాపాడుకోవాలి, పరుగు పోకుండా కాపాడుకోవాలంటే ఈ విషయం బయటకు వచ్చినటువంటి డే 1 కొడుకుని కనుక పోలీసులకు అప్పచెప్పుకుని ఉంటే, చూసారా సొంత కొడుకు విషయంలో కూడా బండి సంజయ్ ఎలా వ్యవహరించాడు అని చెప్పుకోవడానికి బాగుండేది. అంతేగాని దాచి కొంతమందితో పాజిటివ్గా వీడియోలు చేపిస్తే ప్రయోజనం ఉండదు. మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో, అందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఎంత బాధ్యతగా ఉంటారు చట్టం పట్ల. సో బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఇలా అజ్ఞాతంలో ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయ్యా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.